పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మీరు సజీవులుగా ఉంచిన కొరకే స్తోత్రములు. దైవ మరముల ద్వారా అందరితో మాట్లాడమని యేసునామమును ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఏప్రిల్ 25. దైవ మర్మములు. ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన సంగతులు బోధించు ఉండెను. అపోస్తుల కార్యం 21:31. ఈ వచనంలోని మొదటి భాగమైన ఏ ఆటంకము లేకుండా అను పదములు జాగ్రత్తగా గమనించాలని కోరుచున్నాను. క్రైస్తవ జీవితమును అచ్చటచ్చట అడ్డంకులు పెట్టబడి ఉన్న పరుగు పందెమునకు పోల్చవచ్చును. బహుశా మనమందరం పాఠశాలలో పై పందెములో పాల్గొని ఉందుము. ఈ పందెములో పరిగెత్తు వారి మధ్య అడ్డముగానున్న కర్రలను పడగొట్టకుండా, అడ్డులాకులను తాకకుండా ఎగిరి దుమికే పరిగెత్తవలను. ఇట్లు పరిగెత్తి ఒకడు బహుమానం పొందును. కొన్నిసార్లు దుముకుటకు కష్టమైన చిన్న గోడలు, కుర్చీలు, బల్లలు, కంచె, మంటి దిబ్బలు మొదలగు వాటిని దారిలో నుంచగలరు. అపోస్తుల కార్యములో 28వ అధ్యాయం నేను చదువుతున్నప్పుడు దేవుని సేవకులముగా మనము 28 అడ్డంకులు దాటిపోవాలని నాకు కనపడుచున్నది. ఏ ఆటంకము లేక ఈ అడ్డంకుల్లో ప్రతి దానిని దాటుటకు ఎంత అద్భుతమైన రీతిని, పరిపూర్ణమైన రీతిని పరిశుద్ధాత్మ దేవుని సేవకులలో పనిచేసినో గమనించితిని. మనం దేవుని సేవించున్నప్పుడు ఆయన మనతో ఉన్నాడని గుర్తించగలిగినచో ఆయన ముందు ప్రతి కొండయు కరిగి ప్రవహించిపోతున్నట్లు చూడగలం. దేవుని సేవలు, ఆయన సేవకుల మధ్య కొన్ని అడ్డంకులు ఆయన కృపచేత ఎట్లు దుమికిపోయిరో, ఎట్లు కొండలు కరిగి ప్రవహించిపోవుట చూచురో కొంతవరకు చూచుటకు మనకు ఉద్దేశం. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రము ధరించుకుని 2 మనుషులు వారి యొద్ద నిలిచి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 10వ వచనం. వారు జయించవలసిన మొదటి అడ్డంకి ఇది. యేసుక్రీస్తు ప్రభువు పరలోకను కొనిపోబడెను. ఆయన వెళ్ళిపోయాను. ఆ కొద్దిమంది శిష్యులు నిస్సహాయముగా పరలోకం వైపు తేరి చూచుండిరి. యెరూషలేములోను సమరయలోను బూదుగంతముల వరకును వారు ఆయనకు సాక్షులై ఉండవాలని ప్రభువు వారిని నియమించెను. ప్రభువు చెప్పిన మాటలు సాక్షాత్తు జరిగి తీరవలని వారు నమ్మిరి. అయితే పని కొనసాగించవలసిన వివరములను, తేటైన మచ్చును వారికి ఇయ్యలేదు. కాబట్టి వారు తమలో తాము ఇట్లనుకొనుచుండిరి, ఎచట ప్రారంభించుతము, ఏమి చేయవలెను, యెరూషలేములో ఎన్ని దినం ఉండవలెను, సమరయలో ఎంతకాలం ఉండవలెను అని వారు ఎరుగులాగున ప్రభువు కొన్ని విధులను నియమించినచో బాగుండేది. అయితే ఏ వివరణ రాసి ఇవ్వకపోయి ఆయన వెళ్ళిపోయాను. పరిశుద్ధాత్మ శక్తి వారి పైకి వచ్చు వరకు యెరూషలేములోనే వేచి ఉండవలని మాత్రము ఆయన వారికి ఆజ్ఞాపించెను. సంఖ్యలో వారు చాలా తక్కువ. ఇదే గొప్ప సమస్య. దీనికి తోడు వారు జయించవలసిన 3 పర్వతములు వారి ముందుండెను. తమను ద్వేషించిన యూదా జనాంగము, రెండవది తమను బానిసలుగా నియమించుకున్న రోమా రాజ్యాంగవేత్తలను, మూడవది విగ్రహారాధనయే ఒక గొప్ప సంస్కృతి కలిగి ఉన్న హెల్లేనీయులను. దేవుని యొద్ద నుండి వర్తమానము కానీ ఆజ్ఞ కానీ పొందిన వెంటనే మనమే ఒక ప్రశ్న వేసుకున్నాను, ఎట్లు ప్రారంభించదము? ఈ బాధ్యత చాలా గొప్పదనియు మనం పనిచేయవలసిన రీతిని ఇతరులు ఇంకా ముందు చేసిన రీతి కాదని అనుకొనవచ్చును. ఈ ప్రజ చాలా కఠినులు, మనకు చాలా శ్రమలు కలుగుతున్నవి, ఎట్లు ప్రారంభించను తెలియకున్నది. కాబట్టి పని చేయవలసిన విధము అతి స్పష్టముగా మాకు తెలియబడవలెను అని మనమందుము. అయితే దేవుడు ఎట్లు పనిచేయడు? మన సొంత తలంపులకు, ఉద్దేశములకు బద్ధుడై దేవుడు పనిచేయడు. ఆయన పని ప్రారంభించు వరకు మనం ఓపికతో వేచి ఉండవలెను. ఆయన కోరిక శిష్యులు కలిగినట్లే వాస్తవముగా మనకు కూడా ఇది గొప్ప సమస్య. ఏ విషయమును గూర్చినను దేవుడు నీతో మాట్లాడుచున్నట్లయితే ఓపికతో వేచి ఉండుము. దాని గూర్చి నీ సహా పని వారితో వాదించి తర్కించవద్దు. వారు నీకు ఏ సహాయం చేయలేరు. నీ సొంత ఆత్మకు కానీ దేవునికి మధ్య గల విషయము ఇది. మనలో ఒక్కొక్కరిని దేవుడు ఎట్లు సంధించుచున్నాడో గుర్తించుకొనవలెను. ప్రభు సమయం కొరకు ఓపికతో కనిపెట్టుకొనవలెను. ఆ సమయము తప్పక వచ్చును. అటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.